అర్జున్ చేయమన్నాడా? పర్టికులర్గా ఎందుకు చేయించాడు? ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా ఏంటి? నన్ను ఇరికించడానికి ఏదైనా ఎత్తు వేస్తున్నాడా? ఆయనకంటే బుద్ధి లేదు, ఏదో చెప్తారు. నేను పరమాన్నం తినను అని మీకు తెలీదా? అంత త్వరగా అన్నీ మర్చిపోతారా? ఇంతకీ అర్జున్ ఎక్కడున్నాడు? రూమ్లో ఉన్నారమ్మా. ఏం చెప్పారు? ఆయనేం చెప్పలేదమ్మా. అయ్యగారు ఊరు నుంచి వచ్చిన తర్వాత అయ్యగారి మీద మీరు కోపగించుకున్నారు, పర్వాలేదు. కానీ ఇన్ని రోజులు గడిచినా ఇంకా అయ్యగారి మీద కోపంగా ఉండడం మంచిది కాదమ్మా. భార్యాభర్తల గొడవ తాటాకు మంటలా ఉండాలి, కానీ మీరు కార్చిచ్చులా రగులుతూనే ఉన్నారు. అందరూ ఒకలా ఉండరు లక్ష్మమ్మ. బయట వాళ్ళకి ఇదేదో చిన్న విషయంలా అనిపిస్తుందేమో కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది దాని తాలూకు బాధ ఎలా ఉందో అని. నేను నార్మల్ అవ్వడానికి కొంచెం టైం కావాలి. మా మనసుకి అనిపించింది చెప్పాం, అంతేనమ్మా. మీకెలా అనిపిస్తే అలాగే చెయ్యండి. అయ్యగారు చెప్పారు కదా అని ఆ హడావిళ్ళో మేం మర్చిపోయామమ్మా. మీరు తినరన్న విషయం గుర్తులేదు, తప్పయిందమ్మా. సరే, పర్వాలేదు. నేను వెళ్ళి అర్జున్తో మాట్లాడతాను. అమ్మగారి మనసు ఇంకా సరైనట్టు అనిపించటం లేదు సుజాత. దేవుడి దయవల్ల ఇద్దరూ ముందులా మారిపోతే బాగుంటుంది. అర్జున్, అర్జున్, అర్జున్. ఎందుకు డోర్ లాక్ చేసావు? అడ్డులే, డోర్ తెరు, నేను బయటికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ డోరు ఈరోజు తెరుచుకోదు. దగ్గరికి వస్తే అరుస్తాను, అందరినీ పిలుస్తాను. నా గురించి తెలుసు కదా నీకు. హలో హలో హలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ఏర్పాట్లన్నీ చేసింది వాళ్లే.
చూడు, నాతో ఇలా మిస్బిహేవ్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? పోలీసుల్ని పిలుస్తావా? నా మీద కేసు పెడతావా? మనిద్దరం లీగల్గా పెళ్లి చేసుకున్న భార్యాభర్తను, మనిద్దరి మధ్య పోలీసులు ఎందుకమ్మా? నన్ను ముట్టుకోవద్దు, చెప్తే అర్థం కదా. అర్జున్, నీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను వదిలే ప్లీజ్. నన్ను ముట్టుకోవద్దు ప్లీజ్. అరే, నేనెందుకు నిన్ను ముట్టుకోకూడదు? ఎందుకు నిన్ను హగ్ చేసుకోకూడదు? చెప్పు శివగామి, చెప్పు. అది నేను శివగామిని కాదు, చైత్రని. నాకు ముందు నుంచే అనుమానంగా ఉంది నువ్వు శివగామివి కాదు అని. ఈ నిజం నీ నోటితోనే చెప్పించాలని ఇంత డ్రామా ఆడాను. దీనివల్ల నీ మనసు బాధపడుంటే నన్ను క్షమించు. నిజం చెప్పు, నువ్వెవరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నిన్నిక్కడికి ఎవరు పంపించారు? చెప్పు. చెప్తాను సార్, నిజం మొత్తం చెప్పేస్తాను. ఒక్క నిమిషం సార్. సార్, నిజం చెప్తున్నా. నా పేరు చైత్ర. నేను సోమశిల అనే ఊరు నుంచి వచ్చాను. నాకు అమ్మ లేదు. మా అక్క ఒక సోషల్ యాక్టివిస్ట్. ఒక ఫ్యాక్టరీ విషయంలో రావణు అతని మనుషులు ఒకసారి మా ఊరికొచ్చారు. అక్కడ అతను కట్టబోతున్న ఫ్యాక్టరీకి మా అక్క అడ్డుపడింది. మా బావ కూడా అంతకుముందు ఇలాంటి పోరాటాలు చేసేవారు. ఆ టైంలోనే చనిపోయారు. అక్క కూడా అదే దారిలో పోరాటం చేస్తుంటే రావణ్ మా అక్కని ఇరికించి జైలుకి పంపించాడు. రావణ్ మనుషులు నన్ను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత శివగామి గారిని కూడా కిడ్నాప్ చేసి బంధించాడు.